ఇప్పుడు మనం ఎప్పుడని ఎదురు చూస్తూ ఉన్నటువంటి కవి, గాయకుడు, రచయిత, ఉద్యమకారుడు, నా ప్రాణ స్నేహితుడు షాన్ రెంజర్ల రాజేశ్వరిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తూ అమూల్యమైన సందేశాన్ని అందించాల్సిందిగా కోరుతున్నా. ఒక్క మాట, ఈ వేదిక మీదకి అన్నను తీసుకురావాలని నేను బలంగా నమ్మాను. 5 నుంచి 5:30కి మనం అందరం అక్కడికి వెళ్ళి ఫోటో దిగి డిస్కస్ రావాలి. కానీ మీకు ఆ విషయం చెప్పలేదు. చెప్పినా అన్న గొంతు వినిపించాలి. అన్న రాసిన ఒక్క పాట మీలో చాలా మంది నాకు పరిచయం చేసింది, మొక్కి మొక్కి నుసలు అరిగిపోయాలనే పాట. సో ఒక సమావేశంలో మీరు ఇద్దరు ఒకే వేదిక మీద వస్తలేదంటే ఇప్పుడు అంబేద్కర్ విగ్రహావిష్కరణలు ఆగిపోయినాయి. మా ఇద్దరిపై జరిగిన దాడి వల్ల కొన్ని చోట్ల ఆవిష్కరణలు ఓన్గా దగ్గర వాళ్ళతో చేసుకోవడం, పొలిటీషియన్స్ తో చేసుకోవడం జరిగింది. అయినా అన్న ఎక్కడ తగ్గలేదు. ఒక 100 కార్లతో తన ఊరికి సగౌరవంగా వెళ్ళినటువంటి వ్యక్తి అన్న. ఇంటి మీద కూడా దాడి జరిగింది. మా ఇద్దరం బాధితులమే. ఆ క్రమంలో ఎన్నో చేదు అనుభవాలు, ఎవరికి చెప్పుకోలేని అనుభవాలు. కానీ ఈ సందర్భంగా అన్నను రిక్వెస్ట్ చేస్తున్నా, అన్న తప్పకుండా మీరు ఒక సాంస్కృతిక సంఘాన్ని నెలకొల్పాలని, దానికి మీరు ఫౌండర్గా, అధ్యక్షుడిగా ఉండాలని. మీ అభిమానులు ఆయా జిల్లాల్లో అభిమానులుగానే ఉన్నారు, వాళ్ళు అనుచరులుగా, కార్యకర్తలుగా మారి సమాజ పరివర్తనలో కలిసి నడవాలని. మీరు పెట్టబోయే సంఘానికి ఇంత పెద్ద మంది సైన్యం ఆల్రెడీ రెడీగా ఉన్నామని తెలియజేస్తూ అన్నకు అప్పగిస్తున్నాను. టేక్ యువర్ ఓన్ టైం అన్న. థ్యాంక్ యూ సో మచ్. నాదొకటి 124 GB మెమరీ కార్డు కింద పడిపోయింది. 128 సోనీది, ఇంత ఉంటుంది అంతే, కెమెరాలో పెట్టే మెమరీ కార్డు. ఎవరైనా కనిపించిందా, చూసిందా? ఒక్కసారి దయచేసి ఎవరి దగ్గర నాకు తెచ్చివ్వండి ప్లీజ్. ఓవర్ టు రాజేష్ అన్న. హలో, కొంచెం పెంచావా? ఎన్ని గంటలకు స్టార్ట్ అయింది? మీ అందరికీ ఎంతో దూరం నుంచి వచ్చిన, పక్క రాష్ట్రాల నుంచి వచ్చిన మూఢనమ్మకాల నిర్మూలన సంఘాన్ని జాయిన్ అయిన వాళ్ళకి, దాన్ని అభిమానిస్తున్న వాళ్ళకి, దాంట్లో ముందుకు కొనసాగుతున్న మీ అందరికీ కూడా జై భీమ్, జై ఇన్సాన్. ఒక విషయాన్ని చాలా బలంగా, గట్టిగా మీ అందరికీ చెప్పాలనే ఆలోచనతో నేను వచ్చాను. మీరంతా కూడా నిశ్శబ్దపు విప్లవాన్ని సందర్భానుసారంగా చాటుతున్న నిజమైన సైనికులు మీరంతా కూడా. పోయిన ఏప్రిల్ 14th కదా అంటే సత్యాన్ని అణిచివేస్తే అది అణచబడుతుంది అనుకోవడం ఒక తప్పు, ఒక అవివేకం అని చెప్పేసి వైరి నరేష్ అని ఒక సత్యాన్ని చాటుతున్న ఒక వ్యక్తి మీద నిరంతరం అసత్యాన్ని ప్రచారం చేస్తున్న మనువాదులు దాడి చేస్తే ఆ సత్యం ఆగిపోతుంది అనుకోవడం ఒక భ్రమని, ఒక కాల్పనికమని, ఒక అబద్ధమని ఏప్రిల్ 14th నాడు ఈ దేశంలో హక్కులను శాసనాలు చేసిన మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పుట్టిన సందర్భంగా ఎక్కడ కూడా కనీసం ప్రచారంలో లేకుండా మూఢనమ్మకాల నిర్మూలన సంఘం అంటే ఐకమత్యానికి ఆదర్శమని చాటి చెప్పడం కోసం పుట్టవల్లి చీమలత్నస్తారా చీమల లాంటి ఐక్యతను చాటున మీ అందరికీ కూడా శిరస్సు వంచి హృదయపూర్వకమైనటువంటి జై భీమ్ తెలియజేస్తా ఉన్నాను. అంటే ఒక పెరియార్ వాదమైన, మహాత్మా జ్యోతిబా గారు చాటి చెప్పిన సత్యమైన, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అనుసరించి ఒక మార్గం
దిశానిర్దేశం చేసినటువంటి ఆలోచన శక్తినైనా సరే ఈ సమాజంలో కులాన్ని రూపుమాపుతూ మతం యొక్క మౌల్యాన్ని దాటుతూ మనిషిని మనిషిగా ప్రేమించే ఒక సామ్రాజ్యాన్ని సృష్టించడానికి మీరందరూ కలిగినటువంటి రాబోయే కాలపు నిర్ణయాధికారాన్ని నిర్ణయించబోయేటువంటి ఆలోచన కలిగినటువంటి వ్యక్తులు మీరు. మీకు కులముతో గాని మతముతో గాని సంబంధం లేకుండా ఒకనొక నాడు ఒక మనిషి అడిగిండు నన్ను, అన్నా ఎంత కులానికి దూరంగా మనం పరిగెడుతున్నా, ఎంత సామాజిక ఆలోచన పట్ల మనం బాధ్యత కలిగి ముందుకు పోతున్నప్పటికీ కూడా ఏదో ఒక సందర్భంగా కులం అనేటువంటి ట్యాగ్ మనకు వేస్తా ఉన్నారు. మరి ఏంటి పరిస్థితి? నిజంగా ఈ కులాన్ని మనం నిర్మూలించగలుగుతామా? నిజంగా ఈ మతం యొక్క మౌఢ్యం నుంచి మనం బయటపడగలుగుతామా? మన మహనీయులు కలగలిగినటువంటి ఆ ఆలోచన విధానాన్ని రాబోయే భవిష్యత్ తరాలకు మనం అందించగలుగుతామా అని ఒక మనిషిని అడిగినప్పుడు నేను ఒకటే ఒక సమాధానం చెప్పిన. మనమందరము ఆగిపోయినా, మనని కులం అనే ట్యాగులో బంధించిన, కుల నిర్మూలనకు వ్యతిరేకంగా మనం పోరాటం చేసిన సైన్స్ ని బ్రతికిచ్చే ఒక సంఘం ఉంటది. ఆ సంఘ నాయకుడే బైరి నరేష్ గారు అని చెప్పిన ఆ విషయాన్ని మీరు ఏ రాష్ట్రం నుంచో ఏ కులం నుంచో ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ కూడా బైరి నరేష్ గారు అబద్ధం కాదు, అది సాగుతున్న నామని, ఆ నామకి ప్రతిసారి మద్దతుగా ఉంటూ ఈ సమాజానికి చాటి చెప్తున్నటువంటి నిజమైనటువంటి సైనికులు మీరని చెప్పడానికి నేను ఏమాత్రం కూడా ఆలోచించట్లేదు. ఇదో బాధ. నాకేమో నడుచుకుంటా మాట్లాడకపోతే మనసు పట్టదు, అవతలేమో వీడియో. నాకు ఎట్లుంటదంటే ఒక దగ్గర కట్టేసినట్టు ఉండలేను. యాక్టివిటీతో మాట్లాడే మనిషి కాదు నేను. పెరియార్ గారు అంతటి గొప్ప మహానుభావుడు కూడా చనిపోయే చివరి క్షణం వరకు కూడా సింహం లాగా గర్జిస్తూ మాట్లాడండి. ఆయన వారసులో మనం అందరం కూడా సింహం లాగే గర్జించాలని నా ఆలోచన. సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా మరి ఎందుకు ఇలాంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం? కులాలకు మతాలకు అతీతంగా, మరి రాష్ట్రాలకి భాషలకు అతీతంగా ఎందుకు మనం అందరం ఏకం కావాల్సిన అవసరం ఉన్నది అనే విషయాన్ని నాకంటే ముందు చాలా మంది వక్తలు మాట్లాడుండొచ్చు. కానీ రెంజరా రాజేష్ అనేటువంటి వ్యక్తి ఒక ముండోడు. ఈ మనువాదం మీద పొద్దున్న లేచి నుంచి కత్తులు నూరుతానే ఉంటాడు. మనలో ఉన్నటువంటి మతం మౌఢ్యాన్ని తీసివేయగలిగేటువంటి సామర్థ్యం ఎంతో కొంత రాజేష్ దగ్గర కూడా ఉందని గుర్తించి బైరి నరేష్ గారు మన ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇక్కడ మనం కాసేపు శత్రువు గురించి, శత్రువులాగా ఉంటున్న ఒక వ్యక్తి గురించి, ఒక వ్యవస్థ గురించి నిర్మోహమాటంగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరు ఈ దేశంలో కులాన్ని మతాన్ని చెట్టులాగా నాటింది? చెప్పండి గట్టిగా. మనువాదులు అంటే ఎవరు? కుమరులా, కొమరులా, సాకలలో, మంగళలా, దక్కలలో? గట్టిగా చెప్పండి. బాపనోళ్ళు ఈ భారతదేశంలో అందరికంటే ముందుగా నిద్ర మేలుకునే వాళ్ళు ఎవరు? వాళ్ళ యొక్క భవిష్యత్ తరాల కోసం వేలాది సంవత్సరాలుగా కఠోరమైన దీక్షలు కూని ఈ దేశంలో మత మౌఢ్యాన్ని చాటుతున్నటువంటి వ్యక్తులు వాళ్ళు. వాళ్ళని చూసి మనం ఏమైనా నేర్చుకోవాల్సినదా? నేర్చుకోవాల్సింది చాలా ఉన్నది. ఎలాగైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పుట్టకున్న ముందు, మహాత్మా జ్యోతిబా ఫులే గారు పుట్టకున్న ముందు బుద్ధుని యొక్క ఆలోచన విధానం నుంచి బుద్ధుని యొక్క సంఘంలో చేరినటువంటి వ్యక్తులు వాళ్ళే. లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లాహ్, అల్లాహు అక్బర్ అనేటువంటి మతాన్ని కూడా ఆచరించింది వాళ్ళే. దయగల రాజా, గొప్ప దేవుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, తండ్రి నీకు స్తోత్రం అనే మతంలో వచ్చింది కూడా వాళ్ళే. ఆఖరికి మన బౌద్ధంలో వచ్చింది వాళ్ళే. తుపాకి పట్టుకొని ఆడిపోయింది కూడా వాళ్ళే. ఈ దేశంలో దేన్నైనా సరే శాసించగలిగేటువంటి వ్యక్తిత్వాన్ని, కష్టాన్ని అలవరుచుకున్నారు వాళ్ళు. మనడు 3 గంటలకు లాస్ట్ సీన్ ఉంటుంది వాట్సాప్ లో. ఆయన ప్రొద్దున్నే 4 గంటలకు లేస్తాడు. కఠోరమైనటువంటి దీక్షలు చేస్తూ ఉన్నారు వేలాది సంవత్సరాలుగా వాళ్ళు. వాళ్ళని చూసి నేర్చుకోవాల్సిన సందర్భం మనకు వచ్చింది. మనలో ఉన్నటువంటి అలసత్వాన్ని తీసేసి నాలెడ్జ్కి ఏం చేయాలంటే ఏం చేయాలి? ఈ రోజు సుప్రీంకోర్టులో ఉన్నటువంటి అడ్వకేట్లు అందరూ ఎవరు? బ్రాహ్మణులే. భారతదేశానికి మొట్టమొదటి ప్రైమ్ మినిస్టర్ ఎవరు? మరి వాళ్ళు ఎందుకు కాగలుగుతున్నారు? వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? ప్రాక్టీస్ మేక్స్ దెన్ వాట్ వీఆర్ డూయింగ్.
లాస్ట్ సీన్ 3 o'clock. But he's wake up 4 o'clock లేచి ఏం చేస్తాడు? బ్రాహ్మణులకి ఒక కఠోరమైన దీక్షలో ప్రధానమైనది చెప్తా, నేర్చుకోండి. వాళ్ళు ఎప్పుడు వేడి నీళ్ళతో స్నానం చేయరు. వేడి నీళ్ళతో, చల్లటి నీళ్ళతో స్నానం చేస్తారు. ఎందుకో తెలుసా? అది మనల్ని మేలుకొలుపుతుంది. అదే మనని ఎవరైనా చల్లటి నీళ్ళతో స్నానం చేయమంటే అమ్మో నేను చెయ్యనే. ఆయన చల్లటి నీళ్ళతో స్నానం చేయడమే కాదు, ఆ చలిని తనతో పాటు మడిగట్టుకొని క్యారీ చేస్తాడు. చూడండి, ఎప్పుడన్నా మీరు బట్టలతో స్నానం చేస్తారు, మన కట్రాయంతో స్నానం చేస్తారు. ఆ మడిగట్టుకొని ఆ చలిని ఆయనతో పాటు క్యారీ చేస్తూ ఈ భారత సమాజం యొక్క వ్యవస్థలో ఉన్నటువంటి భక్తులందరూ మేల్కొనడానికంటే ముందే ఈయన మేల్కొనడానికి గుడి మెట్ల మీద నిలబడి ఏమంటాడు? యాని కానిచ పాపానే జన్మాంతర కృతాని తాని తాని శాంతి ప్రదక్షిణ పదే పదే తపోహం పాపకర్మానం పాపాత్మం పాప సంభవం పాహిమాన్ కృపాయ చ దేవ అన్యతాం శరణాం రక్షతి అంటాడు. అర్థం కాదు ఈ భాష. మనకు హిందీ వస్తుంది, మనకు గుర్తు నేర్చుకోవచ్చు. లేదు, వాళ్ళంతటి మనం అనుకుంటున్నాం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగాన్ని రాసిన మహాత్మా జ్యోతిబాపుని స్థాపించినటువంటి ఆ పాఠశాలలో మా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి తండ్రి రామ్జీ సత్పాల్ గారు చదువుకున్నారు. మహాత్మా జ్యోతిబాపులే గారి ఆలోచన విధానాన్ని, ఛత్రపతి సాహు మహారాజ్ ఆలోచన విధానాన్ని, మరి ఆయన కంటే ముందు పూర్వీకుల ఆలోచన విధానాన్ని, పెరియార్ రామస్వామి నాయకర్ గారి ఆలోచన విధానాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి భారత రాజ్యాంగంలో పెట్టిందని చెప్పి మనం మాట్లాడుకుంటున్నాం. ఈ దేశాన్ని పరిపాలించినటువంటి పాలన వ్యవస్థ కూడా భారత రాజ్యాంగాన్ని అవలంబిస్తున్నదనే భ్రమలో ఉన్నాం మనం. ఏ యూనివర్సిటీలోకైనా మీరు ప్రవేశించవచ్చు, అవునా కాదా? దమ్ముంటే పేద పాఠశాలకు ప్రవేశించి చూపెట్టండి. ఇట్ ఈస్ పాసిబుల్. వేద పాఠశాలను చూసిన వారు ఎంతమంది చేయలేపండి? చూసినావా బాను? చూసినావా? ఏడ చూసినావు? వేద పాఠశాల అనేది ఎంత గోప్యంగా ఉంటుందంటే ఎవరి అమ్మ నేను అనుకున్న న్యూక్లియర్ బాంబులు తయారు చేస్తారని ఏడ కనబడదు పేరుపోతుందేమని. మనమందరం ఈ దేశంలో మన తాతలు, మన ముత్తాతలు, మన అమ్మమ్మలు, మన నాన్నలు, మన అమ్మలు ఏ మతంలో బతికిండ్రు? హిందూ మతంలోనే బతికిండ్రు. కానీ హిందూగా పుట్టిన ఎవరైనా సరే, హిందూగా జీవిస్తున్న ఎవరికైనా సరే వేద పాఠశాలలో అడ్మిషన్ కావాలంటే ఎక్కడ పరీక్ష రాయాలి? ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి పోవాలన్నా పరీక్ష రాసిపోవచ్చు. పోవచ్చా లేదా? ఆస్ట్రేలియాకి పోవాలన్నా పోవచ్చా లేదా? అరబ్ దేశంలో ఉన్న యూనివర్సిటీకి పోవచ్చా లేదా? భారతదేశంలో ఉన్న 191 దేశానికి ఎక్కడికన్నా పోయి చదువుకోవచ్చు. కానీ భారతదేశంలో ఉన్నటువంటి ఒక రహస్య విద్యా విధానం ఏదైతే ఉన్నదో, ఊరికే మాట్లాడుతుంటారు బయట ఇంటర్వ్యూలో, రమ్మని చెప్పి వేద పాఠశాల ఎన్నిసార్లు అడుగుతున్నాం కదా, నాకు నేర్పిమని. నన్ను తీసుకుపోతా, నాకు లడలని ఆడుతుందని చెప్పండి, నన్ను తీసుకుపోలేవాడు. ప్రతి ఇంటర్వ్యూలో చెప్తా, ప్లీజ్ ఐ వాంట్ టు లెర్న్ వేదాస్. వాళ్ళు అనుకుంటారు అమ్మాయి కొడుకు వస్తే పక్కన ఇస్తే అమ్మో. కానీ వాళ్ళు ఈ దేశంలో ఎక్కడ గుడి కట్టినా దాంట్లోకి ప్రవేశించగలిగే సామర్థ్యం ఉన్న ఏకైక వ్యక్తి ఎవరు? బ్రాహ్మణుడే. దిస్ ఇస్ నాట్ కాల్ రిజర్వేషన్. ప్లీజ్ టెల్ మీ, ఇది రిజర్వేషన్ కాదా? ఈ దేశంలో పూజా విధానంపై రిజర్వేషన్ కలిగిన ఏకైక కులం బ్రాహ్మణ కులం. దాన్ని కలిగి ఉండడానికి అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగము ప్రాక్టీస్ లో ఉన్నప్పటికీ కూడా వాళ్ళ విద్యా విధానం, నువ్వు కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయాలంటే ఎన్ని గంటలు చదువుకోవాలి చెప్పారు గట్టిగా? పోటీ ఎక్కువగా ఉందా లేదా? పోటీ లేని ఏకైక సంస్థ ఏదైనా ఉన్నదంటే పూజారి విధానమా కాదా? నువ్వు ఇంటర్ పాస్ అయినా, డిగ్రీ పాస్ అయినా, పీజీ పాస్ అయినా, పిహెచ్డి పాస్ అయినా గుడిలోకి పోలేవు. కానీ ఆయన నేను ఇప్పుడు చదివిన 4 మంత్రులు శుక్లాంబరం విష్ణు శశివర్ణం చిత్రభుజం ప్రసన్న వదందాయ సర్వవిఘ్నోపశాంత హే కదా కలెక్టర్ గారిని కాలు మొక్కున మొక్కుతారు. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఇన్ హిందూయిజం. కరోనా టైంలో మాస్టర్ ఏం చేసిండ్రు? ఇంట్లో వీడియో కాల్ పెట్టుకొని దయగల రాజా, గొప్ప దేవుడు, ఆ మహోన్నతుడు, పరిశుద్ధుడు, తండ్రి టచ్ అన్నారు. ఓరమ్మ, యేసు ప్రభు నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించమని బైబిల్లో చెప్తే వీడు 10 గంటలు 5 గంటలు ప్రేమిస్తే ఇదేం ప్రేమించే విధానం? అంటే ఏ మతములోనైనా మౌఢ్యం ఉంటది.
ఈ మౌఢ్యం అనే దాన్ని మనుషుల మెదడులో నుంచి పోగొట్టడం కోసమే మన సంఘాన్ని స్థాపించిండు బైరి నరేష్ గారు. మనం చేయాల్సిన పని అదే చెప్తున్నా. నేను ఏ మతాన్ని విమర్శించడం లేదు, మతంలో ఉన్న మౌఢ్యాన్ని విమర్శిస్తా ఉన్నా. అవునా కదా? మీరు ఇప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నాడు, బ్రాహ్మణ్స్ ఆర్ నాట్ అవర్ ఎనిమీస్, బ్రాహ్మణిజం ఇట్స్ అవర్ ఎనిమీ అన్నాడు. ఎస్ ఆర్ నాట్? మేమేమంటున్నాం, బాబు లేదు, మాకు శత్రువులు కాదు, కమ్ ప్లీజ్ జైన్ విత్ us, టీ తాగుదాం, ఇంకా బిర్యానీ తిందాం. మేము అనట్లేదు. బ్రాహ్మణ్ ఇజం అంటే అన్టచబిలిటీని బైరి నరేషన్ నేను మీ అందరికీ తెలుసు. మనం అందరం రకరకాల ప్రదేశాలలో గుళ్ళోకి రానియకపోతే మాలలు వేసుకున్న వాళ్ళని మాలా మాదిగలని చెప్పేసి వెలేస్తూ ఉంటే మనం పోరాడినామా లేదా? మన శత్రువు మతంలో ఉన్న మౌఢ్యమా మతమా? మతంలో ఉన్న మౌఢ్యం. దేవుడి పేరు మీద దందా చేసేవాళ్ళు, దోపిడీ చేసేవాళ్ళు మన శత్రువులు. కానీ ఆర్టికల్ మనం భారత రాజ్యాంగానికి విరుద్ధమా? ఈ దేశంలో మనం రాజ్యాంగ బద్దులమా కాదా? అయ్యా నీకు ఆర్టికల్ 24, 25, 26 మత స్వేచ్ఛనిచ్చింది, మతం మారే స్వేచ్ఛనిచ్చింది, మతం గురించి స్వయం ప్రకటన చేసుకునే అవకాశాలు ఇచ్చింది, మతం ఉన్న మౌఢ్యాన్ని విమర్శించేటువంటి హక్కులు కూడా ఇచ్చింది. అవునా కదా? అందుకే మనమందరం కూడా మతానికి దూరంగా, మానవత్వానికి దగ్గరగా, కులానికి, మతాలకి, వర్గాలకి, వైషమ్యాలకి ఒక నూతన సామ్రాజ్యాన్ని సృష్టించడం కోసం, అది కలలు కన్నా మన మహనీయుల యొక్క ఆలోచన విధానం ముందుకు తీసుకోకపోవడం కోసం మనం అందరం ఇక్కడ కూర్చున్నాం. అందుకే నరేష్ అన్న కూడా నన్ను పిలిచిండ్రు. సో ఇప్పుడు మనం బ్రాహ్మణుల నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఇప్పుడు నేను కావచ్చు సందర్భానుసారంగా మాట్లాడుతూ ఉంటాం. వాళ్ళకు కాంపిటేటివ్ ఎగ్జామ్ అవసరం లేదు, వాళ్ళు పద్ధతి గంటలు చదవాల్సిన అవసరం లేదు. ఒకటే మంత్రాన్ని 400 సార్లు నేర్చుకుంటే ఎవరికైనా వస్తుంది, చదవడానికి కూడా వస్తుంది కదా? అంటే వాళ్ళు వాళ్ళ రిజర్వేషన్లను కాపాడుకుంటూ ఉన్నారు ఈ దేశంలో. మరి ఎందుకు బాబాసాహెబ్ అంబేద్కర్ బ్రాహ్మణ్స్ ఆర్ నాట్ అవర్ ఎనిమీస్, బ్రాహ్మణిజం ఇట్స్ అవర్ ఎనిమీ అన్నాడు? బ్రాహ్మణిజం ఇప్పుడు బ్రాహ్మణుల దగ్గరనే ఉందా? చెప్పండి. ఈ రాష్ట్రంలో 2 వర్గాల మధ్యలో గొడవ పెడుతుంది బ్రాహ్మణిజం కాదా? కాదా? బ్రాహ్మణిజం రూపాంతరం చెందింది మిత్రులారా. బ్రాహ్మణిజం రూపాంతరం చెందింది, డిస్క్రిమినేషన్ రూపాంతరం చెందింది. ఒకనాడు మీరు మానవాళిగా మీరు దూరంగా ఉండాలని చెప్పి దూరం పెట్టిండ్రు. ఇప్పుడు ఏమంటున్నారు స్టైల్ గా? వెజిటేరియన్స్ ఆర్ అలౌడ్, నాన్ వెజిటేరియన్స్ ఆర్ నాట్ అలౌడ్. సో దానికి ఈ దేశంలో వాటిని తిప్పికొట్టడం కోసం మనం కూడా నూతన విప్లవానికి నాంది పలకాల్సిన అవసరం ఉంది. ఉందా లేదా? మరి మనలో ఈ మతంలో ఉన్నటువంటి మౌఢ్యాన్ని తిప్పి కొట్టడం కోసం మూఢనమ్మకాల నిర్మూలన సంఘం అంటే అదే కదా దాని పని కాదా? మూఢనమ్మకాలు ఏడున్నాయి? మతంలో ఉన్నాయా? మతం ఉన్నాయి, రాజ్యాంగంలో ఉన్నాయి, మరి మతంలో ఉన్నాయి కదా. మరి ఆ మూఢనమ్మకాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడికే కదా పోయి మనం పోరాటం చేయాల్సింది. దానికోసం మనం ఏం చేయాలి? భగవద్గీత చదవాలా వద్దా? బైబుల్ చదవాలా వద్దా? ఇంకోటి ఏంది? ఖురాన్ చదవాలి. ఖురాన్ లో ఒక సూరా గురించి చెప్తా. లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మదుర్ రసూలుల్లాహ్. లా ఇలాహ ఇల్లల్లాహ్ అంటే ఇది అరబిక్ భాష. లా ఇలాహ ఇల్లల్లాహ్ అంటే ముస్లింలు ఉన్నారు ఎవరైనా? వెరీ గుడ్, ఏ కాదు, శుక్రియా సార్. లా ఇలాహ ఇల్లల్లాహ్ అంటే లేడు వేరే దేవుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పినటువంటి అల్లా తప్ప ఇంకా ఏ దేవుడు లేడు అని ఇస్లాం చెప్తా ఉన్నది. పెద్దగుట్ట దర్గా, కరీంనగర్ దర్గా, హన్మకొండ దర్గా, చాదర్ చడావ్, నిన్నగాక మొన్న రేవంత్ రెడ్డి గారు పోయి తెలంగాణ ప్రభుత్వం తరఫున అజ్మీర్ దర్గాలో అది కప్పచ్చు. దిస్ ఇస్ ఆల్ ఫాల్స్ బిలీఫ్. ఇదంతా కూడా మూఢనమ్మకమే. ఈ విషయాన్ని ముస్లింలకు చెప్తే మోని అమ్మ కొడతారు కావచ్చు అనుకుంటారా అనుకోరా? చెప్పండి. అరే అనుకుంటారా అనుకోరా? మరి ఎంతమంది పోయి ముస్లిం సమాజానికి లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మదుర్ రసూలుల్లాహ్ అనే పదం తప్ప ఈ దేవుళ్ళని మొక్కులు పనిచేయాలి, దాని మీద ఓ ఆవేశుడు పనిచేయాలి, 786 రాసులు పనిచేయాలని చెప్పగలుగుతారా? చెప్పేటోళ్ళు ఎవరో చేయలేరు. మరి నేనేమని రాష్ట్రీయం? గడ్డాలు పెంచుకొని నెత్తిన టోపీలు పెట్టుకొని జిహాదు అంటున్నారు, జిందగీ బర్బాదు చేస్తున్నారు.
చెప్పినా చెప్పలేదు. అప్పుడు ముస్లిం వాళ్ళని కొట్టిరా, अरे राजेश भाई तुम इस्लाम पढ़ चुके हैं, हम सारे के सारे आदम सल्लल्लाहु अलैहि वसल्लम की औलाद है, अब जिस बात में बोला उसको हम सहमत कर रहे हैं, खत्म. भाई पैसा पट నేను పాడుతున్న పాట వాళ్ళని తిట్టినట్టుందా? గడ్డాలు వెంచుకొని నెత్తిన టోపీలు కట్టుకొని అయ్యో జిహాదు అంటున్నారు, జిందగీ బర్బాదు చేసుకున్నారు. అప్పుడు చెప్పిన అసలు విశ్వశాంతిని కోరే ఇస్లాము మాటల అర్థమే మార్చేసి కొందరు ఉగ్రవాదులు చేసే చర్యలకు ఇస్లాము ఇజ్జతంతా తీసింది. అప్పుడు ఇస్లాం ని ప్రచారం చేస్తున్న వక్తలు ఏమన్నారంటే, రాజేష్ గారు చెప్పింది నిజమండి, మేమందరము కూడా సైంటిఫిక్ టెంపరేచర్ లో సైంటిఫిక్ అనాలిసిస్ ప్రకారం ఒక స్త్రీ ఒక పురుషుని నుంచి ఉద్భవించిందే ఈ మానవాళి, మనం అందరం కూడా ఒకటే అనే విషయాన్ని ఆ ముస్లిం సమాజంలో ఉన్నటువంటి జ్ఞానవంతులు గ్రహించారు కాబట్టి రెంజర్ల రాజేష్ పాడిన పాటలో తప్పు లేదు అనుకున్నారు. మరి ఇంకా కొంచెం ముందు పోతే ఇంకో సహోదరులు ఉన్నారు కదా, అమ్మా ప్రెసిడెంట్ ఉన్నారా లేదా, వాళ్ళేమన్నా సాతాను బిడ్డలంటూ పరులను చులకన చూస్తుంటారు. వాడు నిన్ననే బాప్తిసం తీసుకుంటారు, ఏసులో పక్క పని రాసినట్టే ఉండదు అనమాట. మేము ముట్టదు, మేము అక్కడ రావద్దు, మొన్నటిదాకా పెద్దమ్మ చిన్నమ్మనే, ఎలా అక్కడ కోళ్ళు కోసుకుంటే తింటాడు, మనడు బీఫ్ తీసుకురాస్తే తింటాడు, అన్ని తింటాడు. నేను బైబుల్ అంతా చదివిన, అన్నం తినదని ఏడే చెప్పలేదు. నిన్న కాక మొన్న విజయవాడలో ఫ్లడ్స్ వచ్చినాయి, రాలేవా? అన్నం వేస్తే అపార పొద్దున్నారా లేదా, అప్పుడు ఎవరు చచ్చిపోతావు పోయారు. మరి అది ఎవడు వండించిన పువ్వా, ఏ కులమోడు వండించిన పువ్వా, ఏ మతమోడు అన్ని నీ దగ్గరికి పార్సల్ చేసిండ్రా? అన్నం అనేది తినకపోతే నువ్వు చచ్చిపోతావు శుద్ధాలతులు అని చెప్పేసి ఆకలి సందర్భంలో నీ దేవుడు ఎటు పోయినా అడుగుతున్నా. ఇలాంటి ప్రశ్నలు ఉద్భవించాలా? వీటిని మనం అడగాలి సమాజంలో, అంతేనా కాదా? మరి సమాజం ప్రతిసారి నేచర్ మనకి చాలా సందర్భాల్లో సలహాలు సూచనలు ఇస్తానే ఉన్నది. కరోనా రాగానే ఏం జరిగింది? లాక్డౌన్ జరిగిందా లేదా? లాక్డౌన్ జరిగిందా లేదా? అల్లాహు అక్బర్ అన్నారు ఎవరన్నా? కౌసల్య సుప్రజ రామ అయినబడ్డదా? దయగల రాజా గొప్ప దేవుడు ఆయనే పరిశుద్ధ ఆలయ పుసుక్కల ఎవరన్నా సాహసం చేసి బయటకు వెళ్తే పోలీసులు దగ్గర 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 చంపలేరు. సైన్స్ కు ఎవరైనా భయపడాల్సిన కాదా? సైన్స్ ని ఎదిరించేది సైన్స్ తప్ప మతాలు కాదని కరోనా నిరూపించి చూపించిందా లేదా? అయినా మరి మనోళ్ళు దాన్ని ఒప్పుకుంటున్నారా? అందుకే వాళ్ళు ఒప్పుకోకుండా ఉండడానికి ఎన్ని శక్తులు పనిచేస్తున్నాయి ఈ దేశంలో. అక్కడ ఇక్కడ ఆంధ్రాలో పాస్టర్ ఆయన గారితో టీ తాగాలంటే 5,000 ఇవ్వాలి, భోజనం చేయాలంటే 10,000 ఇవ్వాలి, సెల్ఫీ తీసుకోవాలంటే 2,000 ఇవ్వాలి. యేసు ప్రభు ఒకవేళ బతికుండి ఉంటే ఆ సిలువతో కొడుతుండేవారా, నా కొడుక నువ్వేం చేస్తున్నావురా, నిన్ను వాళ్ళు మీ పొరుగుని ప్రేమించండి, దోసుకునే దోపిడికం ఏంద్రా అని చెప్పి అంటుండే, అవునా కాదా? మరి ఆ సిద్ధాంతం ఏం బోధిస్తే దాన్ని వ్యాపారం చేసుకుంటున్నారు. బైబుల్లో ప్రకటన గ్రంథంలో క్రియలుగా రాసి ఉంటుంది. క్రైస్తవులు ఎవరైనా చేయలేపని ఉంటే ఓకే ఓకే, క్రైస్తవత్వం నుంచి పునర్జీవనం మోసుకున్న వాళ్ళు ఎవరో చేయలేపండి. సూపర్. ప్రకటన గ్రంథంలో ఏమని రాసుంటుందంటే, ఇదిగో నా ప్రజలారా, నా పేరు మీద అబద్ధపు బోధకులు రాబోతున్నారు, వారి నుంచి రక్షింపబడు అని యేసు ప్రభే వచ్చినారా? కాలో సార్ ఉడతారు, కాలు వచ్చే సార్ నాకు మొన్నదాకా లేవు సార్. మరి డాక్టర్లు ఎందుకురా? మిత్రులారా, ఇది నవ్వుకోవడానికి చాలా సింపుల్ గా అనిపించిన మనిషి యొక్క మేధస్సుని మెదడుని బందీ చేసుకునేటువంటి ప్రక్రియ జరుగుతుంది మతం పేరు మీద. గుర్తుపెట్టుకోండి, మతం అనేది నిరంతరం ప్రాక్టీస్ లో ఉంది. ప్రొద్దున్న లేవగానే కౌసల్య సుప్రజతో మొదలవుతుంది, ప్రొద్దున్న లేవగానే లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లాహ్తో మొదలవుతుంది, ప్రొద్దున లేవగానే దయగల రాజా గొప్ప దేవుడు మహోన్నతుల పరిశుద్ధులతో మొదలవుతుంది. ఆ సమాజంలో ఉన్నటువంటి మూఢనమ్మకాలను నిర్మూలించడానికి నువ్వు ఎప్పుడు మేల్కొంటున్నావు అనే విషయాన్ని గుర్తుంచుకో. ఇంతసేపు మనం ఎప్పుడు మేల్కొంటున్నాం అని చెప్పడానికి ఇదంతా చెప్పిన
బాబురాయన ఎప్పుడు మేలుకుంటున్నాడు? మనం లాస్ట్ ఎప్పుడు అనుకుంటున్నాము? ఇక మరి ఈ సమాజం మీద మనం విజయం సాధిస్తామా? బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి మనం చాలా సందర్భాల్లో విన్నాం. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత బ్రిటిష్ ప్రెస్ వాళ్ళు గాంధీ గారింటికి 9 గంటల ప్రాంతంలో వెళ్తే గాంధీ గారు ఏం చేస్తున్నారట? నిద్రపోయింది. దాని నుంచి ఇంకా కొంచెం దూరం పోయి జిన్నా గారింటికి పోయారు. జిన్నా గారు ఏం చేస్తున్నారట? జిన్నా గారింటికి పోయిన తర్వాత అయ్యా ఇక ఎట్లా మీ మిగతా వాళ్ళ దగ్గరికి ఎవరి దగ్గర ఉంటే మీరు ప్రొద్దున పోదురు కానీ మీరు భోజనం చేస్తూ రండి అని అంటే వాళ్ళు భోజనానికి వెళ్ళిందట. భోజనానికి వెళ్ళిన తర్వాత అయ్యో అంబేద్కర్ గారికి కూడా కలిసి ఉంటే అయిపోయేదే, ఆయన కోసం మళ్ళా అవసరం ఏర్పడ్డదంటే దాంట్లో నుంచి ఒక ఆయన చెప్పినట్ట, సార్ ఈ భారతదేశంలో ఈ ప్రపంచంలో ప్రొద్దున సూర్యుడు ఉదయిస్తాడు, ఆ సూర్యుడితో పోటీ పడే సూర్యుడే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఆయన చంద్రుడితో సూర్యుడితో పోటీ పడే బతుకుతాడు, ఆయన నిద్రపోడు సార్, మీరు పోవచ్చు నిరభ్యంతరంగా అని చెప్పినట. వాట్ ఈస్ దిస్? అంబేద్కర్ గారు 11:30 సమయం అవుతుంది పడుకోరా అని ఒక ప్రయత్నం కోసం పోయినట. వాళ్ళు అంబేద్కర్ గారి ద్వారం తెరుచుకొని ఉన్నది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాస్తా ఉన్నారట. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 11:30కి రాస్తా ఉన్నారట. అప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి దగ్గరికి వెళ్ళి వాళ్ళు అడిగినరట, సార్ ఏంటి సార్ ఇంత కష్టం పడి ఈ దేశంలో ఉన్నటువంటి ఫ్రీడమ్ ఫైటర్స్ అంతా కూడా కష్టపడి మరి బ్రిటిష్ వాళ్ళ చేతుల నుంచి ఈ దేశానికి స్వేచ్ఛని స్వతంత్రాన్ని ఇప్పించిన తర్వాత వాళ్ళందరూ చాలా ఆత్మనిర్భరంతో హాయిగా నిద్రపోతుంటే మీరు ఎందుకు నిద్రపోతలేదు సార్ అని చెప్పేసి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అడిగితే, అయ్యా ఈ దేశానికి స్వాతంత్రం రాలేదండి, అధికార బదలాయింపు జరిగింది. ఏమన్నాడు? అధికార బదలాయింపు మాత్రమే జరిగింది. ఇంకా ఈ దేశంలో ఉన్నటువంటి ఎట్టి కష్టం రెక్కల కష్టం చేసుకునే పీడిత ప్రజలకు స్వాతంత్రం అంటే అర్థం తెలియదండి. ఎవరు మన రెక్కల కష్టాన్ని పెట్టుబడిగా పెట్టి బతికే వ్యక్తులు ఎవరి దేశంలో చెప్పండి? గతంలో రాసిన ఏమని? రిక్షా దుకే రైమన్నా, రాళ్ళు కొట్టే రామన్నా, డ్రైవరు మల్లన్న, అమాది కొమెరన్నా, నీకున్న ఆస్తంతా 2 రెక్కలేనన్నా, రెక్కలాడకపోతే దొక్కనిన దూరన్నా. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నోట్ల నుంచి బయటకు వచ్చిన మాట అంతరాల కోసం వచ్చిందా? ఏమంటున్నాడు? ఈ దేశంలో రెక్కల కష్టాన్ని పెట్టుబడిగా పెట్టి బతుకుతున్నటువంటి జాతులకి, అంతరాని జాతులకి, ఆటవిక జాతులకి, మతం పేరు మీద భాగాలు విభజింపబడుతున్నటువంటి జాతులకి, ఒకవైపు పాకిస్తాన్ ఉంది, ఒకవైపు ఇండియా ఉంటుంది అని జరుగుతున్నది. వాళ్ళకు రాలేదు స్వాతంత్రం వాళ్ళకు రాలేదు. ఇగో బ్రిటిష్ వాళ్ళ చేతుల నుంచి ఈ దేశంలో ఉన్నటువంటి భారతదేశంలో ఎలక్షన్ వ్యవస్థ లేకుండానే, ఓటు గురించి అధికారం రాకుండానే ఈ దేశానికి ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి వ్యక్తి ఎవరు? పండిట్ జవహర్ లాల్ నెహ్రూ. అధికారం ఆయన చేతికి పోయిందా పోలేదా? అక్కడ బ్రిటిష్ వాళ్ళు నల్ల జాతీయులని అనగదొక్కుతున్నటువంటి బ్రిటిష్ వాళ్ళ చేతిలోకి వెళ్ళే ఈ దేశంలో పీడిత ప్రజలను అనగదొక్కుతూ వేలాది సంవత్సరాలుగా ఈ దేశపు సంపదలు నొక్కి దొబ్బి తింటున్న వాళ్ళ చేతికి బదలాయింపు జరిగింది. చూడాలి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బాధపడుతున్నారు. అందుకే దయచేసి గుర్తుపెట్టుకోండి, ఒకవేళ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని బయట ప్రమోట్ చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు రాజ్యాంగాన్ని క్షుణ్ణంగా చదవాల్సిన అవసరం మనపై ఉంది. మనం ఒక నూతన సమాజానికి నాంది పలుకుతున్నామా లేదా? ఒక శాస్త్రీయబద్ధమైన జీవితానికి నాంది పలుకుతున్నామా లేదా? ఇదంతా జరగాలంటే మనం ఈ మతాలలో ఉన్నటువంటి మౌఢ్యాన్ని బయటకు పడగొట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానాన్ని తెలుసుకొని, పెరియార్ గారి యొక్క ఆలోచన విధానాన్ని తెలుసుకొని, మరి రాబోయే జనరేషన్ యొక్క మైండ్ సెట్ ని మార్చగలిగినప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. మరి ఎందుకు బైరి నరేషన్ మీద దాడి జరిగిన తర్వాత మరి ఆయన కూడా క్వాలిఫికేషన్ కి ఏదైనా ఉద్యోగం చేసుకోలేకపోయిందా? ఆయన పోలీసులకు కూడా ట్రైనింగ్ ఇచ్చిన వ్యక్తి మనందరూ తెలుసా కాదా? ఆయన మానసిక రోగం చేత బాధపడుతున్న వాళ్ళకి కూడా కౌన్సిలింగ్ ఇచ్చిండు, అవునా కాదా? ఆయన కూడా అద్భుతమైన మోటివేషన్ స్పీకర్. ఆయన కూడా గంటకు ₹1,00,000 తీసుకుని ₹1,00,000 సంపాదించవచ్చు. కానీ ఈ సమాజంలో అత్యంత వ్యతిరేకతతో కూడుకున్నటువంటి సమాజాన్ని ఎదిరించడం కోసం బైరి నరేషన్ కావచ్చు, నేను కావచ్చు ఎందుకు నిలబడాల్సి వచ్చింది? రేపు మా మార్గంలో కాదు, మన మహనీయుల మన మహనీయుల మార్గంలో మనం నడుస్తూ రేపు రాబోయే తరాలు ఆ బాటలో నడుస్తుంటే
అది ఎంత కష్టతరమైన విషయాన్ని గ్రహించండి. ఎంత కష్టతరమైన విషయం వైపుకు మనం అడుగులేస్తే రోడ్డు మీద యాక్సిడెంట్ అయి చచ్చిపోయేటోళ్ళు ఉన్నారు, లవర్ మోసం చేసిందని చచ్చిపోయేటోళ్ళు ఉన్నారు, తల్లిదండ్రులు బైక్ కొనియాలని చచ్చిపోయేటోళ్ళు ఉన్నారు. అలాంటి చావులు ఎక్కడైనా చరిత్రలో రాయబడ్డాయా? కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి మరణం ఉందా? పెరియార్ గారికి మరణం ఉందా? మహాత్మా జ్యోతిబా పూలేకి మరణం ఉందా? లక్షలాది కోట్లాది రూపాయలు కలిగిన బుద్ధుడు భిక్షు పాత్ర చేత పట్టుకొని సరద బిక్కవే చారికం బహుజన హితాయ బహుజన సుఖాయ లోకాను కంపాయ అత్తాను హితాయ ఆది కళ్యాణ మధ్య కళ్యాణ అంత కళ్యాణం అంటూ ఈ సమాజం యొక్క శ్రేయస్సు కోసము కాళ్ళకు చెప్పులు లేకుండా ఒక శుద్ధోదన మహారాజు ఇష్టమైన పుత్రుడు ఈ సమాజం కోసం బయలుదేరిండు. ఆయన మరణించి భౌతికంగా 8,000 సంవత్సరాలు అవుతున్నా ఈ రోజు ఉస్మానియా యూనివర్సిటీ ఠాగూర్ ఆడిటోరియంలో ఆయన గురించి మాట్లాడుతున్నామంటే ఆయనకు మరణం ఉందా? దేనికోసం ప్రయత్నం చేసిందో? ఏ సత్యం కోసమైతే మనం అందరము ప్రయత్నం చేస్తా ఉన్నామో, ఏ సత్యాన్ని అయితే ప్రచారం చేస్తా ఉన్నామో, ఏ సత్యం గురించి అయితే మనం మాట్లాడుతూ ఉన్నామో, ఏ సత్యం కోసం అయితే మనం పోరాడుతూ ఉన్నామో, చంపితే భౌతికంగా మనల్ని చంపుతారు కావచ్చని ఆ సత్యాన్ని చంపే శక్తి ఈ ప్రపంచంలో ఎవరికి లేదు. ఊరికే కుక్క సావులు చావడం కంటే పోరాడుతూ చావడం గొప్పదనే విషయాన్ని గ్రహించడం కాబట్టి మేము ఈ పోరాటంలో ప్రభుత్వాలు మా గురించి తప్పుగా మాట్లాడచ్చు, బాబాసాహెబ్ గురించి తప్పుగా మాట్లాడే అవలాగాలు మా గురించి తప్పుగా మాట్లాడదు. అంటే ఈ 4 విషయాలు చెప్పడం కోసం నేను మీకోసం వచ్చిన చెప్పాలి. మనం ఎవరైతే మన శత్రువు అనుకుంటున్నామో, ఎవరి వల్ల అయితే ఈ సమాజం కూలిపోతుంది అనుకుంటున్నామో, ఎవరి వల్ల అయితే ఈ సమాజం నాశనం అవుతుంది అనుకుంటున్నామో వాళ్ళు 4 గంటలకు మెలుకొని ఉంటున్నారు. 4 గంటలకే మెలుకుతున్నారు. నాట్ ఓన్లీ పంతులు ఆడ కూడా చాలేదు 5 సార్లు నమస్కారం చేస్తారా చేయరు? ఎటువంటి గర్వం ఉంటాయి ఇద్దరుగా ఇట్లా అంటే కోపం. అదే మతాన్ని ప్రశ్నిస్తేనే కోపం. ఇప్పుడు అదే ముస్లింల దగ్గరకు పోయి అరే బాయ్ హిందువుల కంటే మీరు చాలా మంచోళ్ళు బాయ్ అన్నాం అనుకో, అరే ఓ ఖలీజా ఖాట్కే దేనే కదా అరే బాయ్ బహుత్ అచ్చా బోలే అరే అదే ఏమో హిందువులు అంటారు మీ క్రైస్తవులు మంచిగా చాలా మంచి కాఫీ అవుతారా టీ అవుతారా? వీళ్ళ ఇద్దరు దిద్దిన తర్వాత హిందువుల దగ్గరకు పోయి భయ్యా నిజంగా వీళ్ళందరికంటే మీరు ఒప్పుకోండి అబ్బా సూపర్ అండి అంటే మతానికి ఉన్నటువంటి ఎస్టాబ్లిష్మెంట్ అలాంటిది. నన్ను అడిగితే రేపు ఇది ఇంకో కాంట్రవర్సీ అయినా సరే కానీ నిజం చెప్పాలి. మనం అనుకుంటారు ఏమో బయట మీటింగ్కి వెలిసి మతాలు కాదు వ్యాపార కేంద్రాలు, నిరంతరం లాభాల బాటలో నడిచే వ్యాపార కేంద్రాలే దేవుడి పేరు చెప్పుకున్న ప్రతి సంస్థ, అది ఇస్లాం సంస్థ కావచ్చు, క్రైస్తవ సంస్థ కావచ్చు, హిందూ సంస్థ కావచ్చు, దాంట్లో లాస్ ఉంటుందా? ఇప్పుడు నేను 2007లో ఫారెన్ నుంచి వచ్చిన, నేను వచ్చేసరికి ఈ తెలంగాణ ఆంధ్ర రాష్ట్రంలో ఒక అద్భుతమైనటువంటి నాణ్యం నడుస్తా ఉన్నాను. ఒక్క కొడుకు పుట్టిన వాళ్ళ ఇంట్లో 3 కొబ్బరికాయలు కొట్టాలా, 2 కొడుకులు పుట్టిన వాళ్ళ ఇంట్లో 2 4 కొబ్బరికాయలు కొట్టాలా అంటున్నాను. నేను వచ్చిన తర్వాత మా అమ్మ నేను ఒక్కనే కొడుకునే మళ్ళా నాకు ఇంకో కొడుకు లేడు, ఇంకో బిడ్డ లేదు, అమ్మో ఒక కొడుకు గండం వచ్చిందంటే నా కొడుకు కోసం 3 కొబ్బరికాయలు తీసుకున్నట్టు చెప్పి మా అమ్మ నన్ను కూర్చోన్నాను. ఏమైందమ్మా? ఏం లేదు నువ్వు కూర్చోరా. ఏమైంది చెప్పమ్మా? నీ మీద 3 కొబ్బరికాయలు కొట్టేస్తే నీ మీద ఉన్న పీడ పోతుందట బిడ్డ అని చెప్పింది. అప్పటికి మనం అంబేద్కర్ కాదు. 2007 ఏప్రిల్ నాకు పెళ్ళయింది. నేను జూలైలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి డాక్టర్ కజీకృష్ణ గారు చెప్తుంటే విన్నా కాబట్టి నాకు అప్పుడు తెలియదు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి. కానీ కొంచెం చదువుకున్నటువంటి జ్ఞానం ఉన్నది కాబట్టి నేను ఆలోచించిన ఈ అమ్మాయి అంతా ఏంద్రా అని చెప్పి బయలు నరేషన్న మా ఊర్లో అడుగు పెడితే కూడా చాలా ఎక్కువ కొబ్బరికాయలు ఉన్నాయి, ఊరంతా కొబ్బరికాయలు. తర్వాత ఎవరో ఒక మేధావి ఇట్లాంటి కర్మాగారంలో నిర్మాణమైన వ్యక్తి ఆర్టికల్ రాసింది. కోనసీమలో వరదల వల్ల స్టాక్ మొత్తం ఆగిపోయిందట. కొబ్బరికాయలు ఆలోచించు కదా వచ్చింది, వర్షాల కారణంగా స్టాక్ మొత్తం ఆగిపోయింది. ఏమన్నా చేసి వాటిని చాలా స్పీడ్గా సేల్ చేయాలి, మరి ఇప్పుడు మన బ్రాహ్మణ్య వ్యవస్థకి అధిపతులు ఎవరు? అయ్యగారులే. ఇప్పుడు ఏం చేసి కోమటోళ్ళు? ఇది నిజం 2007లో జరిగిన వాస్తవం చెప్తున్నాను, యథార్థ సంఘటన. తప్పకుండా డిబేట్కి రావచ్చు, నిరూపిస్తారు ఎవరి ద్వారా. అయితే ఈ వ్యాపారవేత్తలంతా కూడా పోయి
అయ్యా మీరు ఏం చేస్తారో ఏమో మాకు తెలియదు కానీ చాలా స్పీడ్ గా ఈ కొబ్బరికాయలు అమ్ముడు పోవాలి అంటే మరి నాకేంటి అని అడిగారు. ఇప్పుడు 10 రూపాయలకు ఒక కొబ్బరికాయ అమ్ముడు పోయింది అనుకో, 5 రూపాయలు మీకు 5 రూపాయలు మాకు. అరే అమ్మ ఇదేది, కష్టపడ్డది వాళ్ళు, ఎవరు కష్టపడ్డది రైతులు, పండించింది వాళ్ళు, ఈ వ్యాపారం చేసేవాడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొనుక్కొని ఏ పని చేయకుండా ఈజీగా 5 రూపాయలు నాకు లాభం కలగజేస్తున్నాడు కదా అని చెప్పేసి ఇక ఊర్లలో ఉంటారు కదా పెద్ద మనుషులు అన్ని కులాలు పిలిచి బిడ్డ గత్తరొచ్చింది ఏమని చెప్పాడు తెలంగాణ భాషలో, గత్తరచ్చిందులు, ఒక్కడు నడుగు 3 కొట్టకపోతే ఖతం అయిపోతాడు, 2 నోళ్ళు 2 కొట్టకపోతే ఖతం అయిపోతాడు, 3 నోళ్ళకు తలా 1 కొట్టకపోతే ఖతం అయిపోతారు అనేటువంటి మూఢనమ్మకాన్ని ఒక అయ్యగారు ఒక పంతులు గారు చెప్పగానే ఊర్లో ఉండేటువంటి పెద్ద మనుషులు మనందరికంటే ఎక్కువ చదువుకున్నాడు, వేద ఇతిహాస పురాణాలు చదువుకున్నటువంటి వ్యక్తి కాబట్టి ఈ గండం నుంచి మనల్ని బయటపడగొట్టగలే సామర్థ్యం కేవలం ఆయనకు మాత్రమే ఉన్నది కాబట్టి ఆయన చెప్పింది వినాలనేటువంటి నానుడితోనే వాళ్ళందరూ కొబ్బరికాయలు కొట్టి 2 రోజుల్లో కొరసమంద కొబ్బరికాయలు కొట్టారు. మరి ఇది కేవలం ఇలాంటి మూఢనమ్మకం కేవలం హిందూ మతంలోనే ఉందా? క్రైస్తవులు కూడా ఉన్నారు. అదే చెప్తున్నా, క్రైస్తవులలో ఉన్నది. ఇప్పుడు ఈ టచ్ అనగానే ప్రెగ్నెంట్ కావడం, ఈ టచ్ అనగానే కాళ్ళు కావడం, అసలు మరి ఎందుకు? నాకు చాలా సందర్భాలు అనిపిస్తుంది. మేమందరం కూడా సోషల్ మీడియాలో ఒక వైరల్ అయిన పోస్ట్ చూసినాం. ఇక్కడనే ఉన్నాడు మనోజ్ కుమార్ నూతలపాటి అన్న. ఈ అత్యంత ఖరీదైనటువంటి పాస్టర్లలో ఒక పాస్టర్ అయినటువంటి మన పక్క రాష్ట్రం మన పొరుగు రాష్ట్రం ఇప్పుడు మనం విడిపోయినాం కాబట్టి కల్వరి టెంపుల్ సతీష్ ఆయన పేరు తెలుసా? ఈయన సంస్థ నుంచి ఒక కడప బయటకు వస్తుంది. ఎవడైనా రోగాల దవాఖాన మెట్లెక్కితే అది దేవుని యొక్క ఆజ్ఞని ధిక్కరించడం. మీరందరూ కూడా మీ వైద్యం బాగు కోసం ప్రార్థనా మందిరం రండి అన్నాడు. పుసుక్కర వాడికి ప్లేట్లు వేసి పడిపోయాడు. ఉంటా తీసుకుపోయిన హాస్పిటల్ పెట్టాడు. ఎవరని యేసు ప్రభు మంచోడు, ఆయన మందే చంపేశాడు. అవునా కదా? ఇక్కడ క్రైస్తవులకు తెలుసు. పేతురు నువ్వు 3 సార్లు అబద్ధం ఆడితే తెల్లాడుతుంది బిడ్డ అన్నాడు. ప్రభువా నా ప్రాణమైన సరే నేను అబద్ధం ఆడాలి, నేను కాపాడుకోవడం నేను లక్ష్యం అన్నాడు. ఒకసారి అబద్ధం ఆడాడు, ఏమరా ఆడితే. 2వసారి అబద్ధం ఆడాడు, ఏమరా మళ్ళా 3వసారి అబద్ధం ఆడాడు. యేసు ప్రభు దొరికింది. అంటే ఈ స్టోరీ కూడా మనకు తెలియాల్సిన అవసరం ఉంది. మరి మిగతా వాళ్ళ ప్రాణాలతో మతం పేరు మీద చిలకాటమాడుతున్నటువంటి కల్వరి సిల్వ టెంపుల్ సతీష్ మంది ప్రాణాలు పోతే పర్లేదు అనుకున్న గాడిద కొడుక, మరి నువ్వెందుకు పోయి హాస్పిటల్లో పన్నావురా? నువ్వు దేవుడు ఆజ్ఞను ధిక్కరించినట్టు కాదా? ఇలాంటి సత్యాన్ని సమాజానికి ప్రచారం చేసి భారత పౌరులైనటువంటి మనము భారత ప్రజానీకాన్ని కాపాడే ఆలోచన విధానాన్ని మొదలు పెట్టాల్సినటువంటి కర్మాగారమే ఈ రోజు జరుగుతున్న సభ అని నేను బలంగా నమ్ముతున్నాను. సో మనం ఏది మాట్లాడాలనుకున్నా ఏది మాట్లాడినా 1కి 4 సార్లు. ఇప్పుడు థామస్ ఎడిసన్ ఎన్నిసార్లు ఫెయిల్ అయిన తర్వాత నమ్మాను నేను. ఒక సందర్భంగా డిస్కస్ నడుస్తా ఉన్నది. ఈ దేశంలో ఈ ప్రపంచంలో అత్యంత శాంతియుతమైనటువంటి మతము అనగానే అందరు ఏమనుకుంటారు? క్రిస్టియానిటీ అనుకుంటారు. బహిరంగ దేశంలో నేను డిస్కస్ చేసుకుంటున్నాం. ఎవరైనా భూమి గుండ్రంగా ఉన్నదన్న మంచి దాదా నేను కలిసి ఇట్లనే ఒక మీటింగ్ లో కూర్చొని మాట్లాడుతున్నప్పుడు దాదా నిజంగా నేనే ఆయనతో వేరే వాళ్ళు కాదు వాదించింది. నాకు తెలిసి 2009-10 సందర్భం అనుకుంటా. దాదా మిగతా అన్ని మతాల కంటే క్రైస్తవ మతం మంచిదాలని ఏమనుకున్నాను అన్న. ఏమను మిగతా అన్ని మతాల కంటే క్రైస్తవ మతం పోపన్నా అలా ఏమనుకో అన్నా. ఈ దేశంలో ఈ ప్రపంచంలో అందరికంటే ముందు సైంటిస్ట్ చంపేసిన వాళ్ళే అన్నారు. నిజం అనుకున్నా. బ్రూనో ఎగ్జాంపుల్ చెప్పిండు. మతము ఏది మంచిది కాదు, మతము ఏది మంచిది కాదు. లాస్ట్ ఎగ్జాంపుల్ చెప్పేసి ఒక పాట పాడుకొని ముగించుకున్నాం. మతానికి నిజంగా శక్తి ఉంటే అనండి, మతానికి నిజంగా శక్తి ఉంటే, కులానికి నిజంగా శక్తి ఉంటే అమెరికా ఆమెను తెలంగాణ పిల్ల పెళ్లి చేసుకుంటే పిల్లలు ఉంటారు. నిజమా కాదా? ఇక్కడ స్త్రీకి పురుషుడు అవసరం, ఏ దేశం అనేది కాదు. ఇంకా మోటుగా చెప్తా, సామ్సంగ్ ఛార్జింగ్ పిన్ లో అది పెడితేనే ఛార్జింగ్ ఎక్కువ లేదా? మరి దేవుడు మ్యానుఫ్యాక్చరింగ్ చేసింది నిజంగా కరెక్ట్ అయితే
వాళ్ళ ఛార్జింగే, వీళ్ళ ఛార్జింగే రావాలి కదా. మరి ఇట్లా జరుగుతున్నది అంటే ఇక్కడ స్త్రీ పురుష సంబంధం మాత్రమే ఈ నేచర్ మనకు కలుగజేసింది అనేటువంటి గొప్ప విషయాన్ని తెలుసుకొని ఈ ప్రచారాన్ని ప్రజల మధ్యలోకి తీసుకుపోయి మనం ఆలస్యంగానైనా సరే విజయాన్ని సాధిస్తామనేటువంటి నమ్మకాన్ని కలిగి ఉండి మన యొక్క జీవితాన్ని వృధా కాకుండా, మన యొక్క మెదడుని వృధా కాకుండా, మన యొక్క శక్తిని సామర్థ్యాన్ని వృధా కాకుండా మనమందరం కూడా సంఘటిత శక్తిగా మారి చాలా అతి తొందరలోనే ఈ మతాలు మీరు చూడండి సోషల్ మీడియాలో ప్రతి మతాలలో ఉన్నటువంటి మౌఢ్యాన్ని చాలా మంది ఎత్తి చూపుతా ఉన్నారు. ఇది బోధన మేము ఇద్దరమే కాదు, మీరు చూస్తా ఉన్నారు చాలా విషయాలలో. ఔజా అనేటువంటి ఒక బీహార్ IPS లని IAS లని విద్య నేర్పించే ఇన్స్టిట్యూషన్లలో మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. సైన్సే చివరికి వర్ధిల్లుతుంది, సైన్స్ మాత్రమే ఈ ప్రపంచంలో నిలిచి ఉంటది, సైన్సే ఫైనల్ అనేటువంటి సంగతిని వాళ్ళు చెప్తా ఉన్నారు. కానీ మనం ప్రచారం చేయడంలో వాళ్ళతో పోటీ పడితే తక్కువ ఉన్నాం అంతే తప్ప బుద్ధుని ఆ బౌద్ధ సన్యాసులందరూ వచ్చి ఏమంటారంటే, సార్ మీరేమో మనం సత్యం ప్రచారం చేయాలని చెప్తా ఉన్నారు, అవతల మేము కేవలం వందలాది మందే ఉంటే అవతల లక్షలాది మంది ఉన్నారు, మేము ఎట్లా వాళ్ళని జయించగలుగుతాం సార్ అని చెప్పేసి బుద్ధుడిని ఆ సంఘ సభ్యులు అడిగినప్పుడు, ఈ ప్రశ్నకి మీ అందరికి ప్రాక్టికల్ గా సాయంత్రం సమాధానం చెప్తా, మీరు బాధపడకండి అని చెప్పి ఒక ఇద్దరి బౌద్ధ భిక్షువుని పిలిచి, అయ్యా ఆ గ్రౌండ్ లో ఆ కొండ ఎంతైతే కనబడుతుందో ఆ కొండతో సమానంగా కనబడే ఒక దూది కొండను తయారు చేయమని చెప్పిన బుద్ధుడు. ఏం తయారు చేయమన్నాడు? దూదితో నిర్మాణం చేసిన కొండని తయారు చేయండి అన్నాడు. బౌద్ధ భిక్షువులందరూ తీసుకొచ్చి అక్కడ కూర్చుండబెట్టమని చెప్పిన తర్వాత సాయంత్రం బౌద్ధ భిక్షువులందరూ 6 గంటల కంటే ముందే భోజనం చేసుకుని వచ్చి అందరూ అక్కడ కూర్చున్నాక ప్రాక్టికల్ గా బుద్ధుడు ఏమన్నాడంటే, 6 గంటల తర్వాత సహజంగానే చీకటి అవుతుందిగా, కొండతో పాటు కొండ పక్కనటువంటి ఈ దూది కొండ కూడా ఆకారంలో సమానంగా కనబడదా? అప్పుడు బుద్ధుడు ఏమంటాడంటే, అయ్యా ఈ వేలాది సంవత్సరాలుగా కష్టపడిన వ్యక్తులు నిర్మాణం చేసిన అసత్యం ఆ కొండ. ఈ దేశంలో మతం పేరు మీద ప్రచారం చేసి మనుషుల్ని విడగొట్టి విభజనవాదాన్ని క్రియేట్ చేసిన వ్యక్తులు నిర్మాణం చేసిన అసత్యం ఆ కొండంత కనబడుతుంది చూడండి. ఒక అగ్గిరిప్కాన్ని తీసుకొని పోయి బుద్ధుడు ఒకసారి విసిరి కొట్టారు కొండ మీద. చూస్తుండగా మొత్తం ఖాళీ బూడిదైపోతుంది. నేను విసిరి కొట్టిందే సత్యం, కానీ అది బూడిదై అయి కింద మొత్తం పడిపోవడానికి సమయం పట్టింది. ఈ దేశంలో సత్యం గెలవడానికి కూడా అంతే సమయం పడుతుంది. దాన్ని చూసి మీరు భయపడాల్సిన అవసరం లేదని బుద్ధుడు మాట్లాడింది. అలాంటి బౌద్ధం భారతదేశాన్ని దాటి వేరే దేశాలలో చేరిందా లేదా? సో మీరందరూ కూడా కాన్ఫిడెంట్ మిస్ కాకండి, చాలా ప్రాక్టీస్ చేయండి. రెంజర్ల రాజేష్ అన్న కూడా ఒక సామాన్యమైనటువంటి కుటుంబంలో పుట్టే మా మేనమామలు బాపులు కాదు. మరి నాకు మంత్రాలు ఎట్లా వచ్చినాయి? ప్రాక్టీస్ మేక్స్, గట్టి చెప్పండి, ప్రాక్టీస్ మేక్స్. మనం కూడా చదవచ్చు. నేను ఇప్పుడు సేమ్ క్రైస్తవ పాస్టర్ పాడనా? నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లించును, వేడాది దూడలనా. సేమ్ పాడిన లేదా మనోజన? మా అమ్మ అంటే అప్పుడప్పుడు, అరే ఈ అంబేద్కర్ నిగుడు పని చేసి బిడ్డ, నువ్వు పాస్టర్ ఇంటిలో పైసలు సంపాదించు. మా అమ్మ వినాయక మనకు కోయారే కోయ అంటే మా అమ్మకు సత్యం తెలియదు కదా. మా అమ్మకు సత్యం తెలియక అట్లాంటి ఇవన్నీ కష్టాలు లేదురా, ఇవన్నీ బాధ లేదురా, రాత్రి తెలంగాణ వస్తావు, తెలంగాణ పోతావు, సప్పుడుగా పాస్టర్ అయ్యే మంచిగా సూట్ కూడా వేసుకొని అదే పాట వాడుతున్నావు, పైసలు వస్తున్నాయి అంటే మా అమ్మకు అర్థమైందా కదా అది వ్యాపారం లేదా? సో అట్లా మనం ఏదన్నా ప్రాక్టీస్ వల్ల సాధించగలిగే వ్యక్తులం. పెరియార్ గారు కూడా మనలాంటి సామాన్యమైనటువంటి వ్యక్తే, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా మనలాంటి సామాన్యమైన వ్యక్తే, మహాత్మా జ్యోతిబా పూలే గారు కూడా మనలాంటి సామాన్యమైన వ్యక్తే, మన తల్లి సావిత్రిబాయి పూలే కూడా మనలాంటి సామాన్యమైన వ్యక్తే. కానీ వాళ్ళు నిరంతర శ్రమ చేయడం వల్ల భౌతికంగా మరణించిన ఇంకా వేలాది సంవత్సరాలు భారత చరిత్రలో జీవించే ఉంటారు. అలాంటి చరిత్ర కోసం మనం అందరం కూడా ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, బండలను మొక్కుతే బతుకు రాత మారితే సోదరా,
పెద్ద కొండనే తొక్కేస్తా పేదల రాత మార్చేయాలిరా. చెట్టు పుట్టలు దేవుడంటూ ముక్కి పిచ్చినారురా. మరి సాటి మనిషిని హీనముని ప్రతి ఊరికవతల నెట్టిరా. మొక్కి మొక్కి మానసులు అరిగి పోయేరా. రూపాయి దానము చెయ్యనోని పూజకేమో పువ్వులు. మా పేదవాళ్ళ బతుకు మార్పుకు గొర్రెలు మేకను కోసుడు. అవునా కదా? అలా కోడేనా చదవడతారా? ఊర్లో 10 మంది గణపతులు పెడతారు. ఎంతమందిని? ఫస్ట్ గణపతి దగ్గరికి వచ్చిన అయ్యగారు ఎన్ని గంటలకు లేస్తాడు? 4 గంటలకు లేచి మడి కట్టుకొని గుళ్ళో ప్రసాదం పెట్టి కిందికి వచ్చి మళ్ళీ వచ్చి శుక్లాం వరదనం విష్ణు శశవర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయ సర్వ విఘ్నోపశాంతి అని చెప్పేసి 500 తీసుకుంటాడు. అట్లా 10 గణపతుల దగ్గరికి పోతాడు. ఆయన ప్రాక్టీస్ చేసి ఆయన జీవన విధానాన్ని ఎవరు తొంగిలించకుండా ప్రయత్నం చేసిండు. వాళ్ళ తాత ముత్తాతలు కష్టపడ్డారు. మనకు చదువు ఎప్పుడు వచ్చింది? బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగం తర్వాత వచ్చింది. అంతకుముందు ఎవరు కూడా చదువు? అధ్యయనం అధ్యాపకం బ్రాహ్మణ నామకల్పయాత్. అవునా కదా? సో వచ్చిన ఈ జ్ఞానాన్ని వృధా చేయకుండా ఈ సమాజం కోసం బతకాల్సినటువంటి ఆవశ్యకత మనపై ఉన్నదని చెప్పి తెలియజేస్తూ, తల్లి సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా ఆ తల్లి ఎదుర్కొన్నటువంటి అవమానాలు నాకు తెలిసి నాకంటే ముందు అంతా చెప్పే ఉంటారు. చెప్పిరాలేదు. ఒక్క బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పుట్టకున్న 100 సంవత్సరాల ముందే పుట్టిన మహాత్మా జ్యోతిబా పూలే లోపల ఉన్న సంకల్పం ఏదైతే ఉన్నదో ఆ సంకల్పాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చదువుకోవడానికి కారణమైన వ్యక్తి మహాత్మా జ్యోతిబా పూలే గారా కాదా? ఆయన విద్యాలయాలను స్థాపిస్తేనే కదా. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక సందర్భం అడుగుతారు, అంబేద్కర్ గారు 32 డిగ్రీలు కలిగి ఉన్న మీరు 7వ తరగతి పాస్ అయిన మహాత్మా జ్యోతిబా పూలే నా గురువు ఎట్లా అంటున్నారు అన్నప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన సమాధానం ఏంటో తెలుసా? ఆయన 1990లో చనిపోతే నేను 1891లో పుట్టినా, ఆయన 1890లో మరణించిండు. నేను పుట్టడానికంటే ముందే ఈ పీడిత ప్రజలందరి యొక్క విముక్తి కావాలంటే దేవుడు దయ్యాలో మంత్రాలు చింతకాయలో కారణం కాదు, విద్య వల్ల మాత్రమే నా సమాజం మారుతుందని చెప్పి 100 సంవత్సరాల ముందే ఆ విషయాన్ని తెలుసుకున్నటువంటి మహాత్మా జ్యోతిబా పూలే నాలాంటి వాడు చదువుకోవడానికి కారణమైంది కాబట్టి ఆయన నా గురువు అన్నాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. గుర్తుపెట్టుకోండి. ఈ దేశంలో కులం ఉన్నదా లేదా? ఉన్నది. ఈ దేశంలో మతం ఉన్నదా లేదా? ఉన్నది. ఇవే మాటలు రామ్ గోపాల్ వర్మ మాట్లాడితే మన వ్యక్తులని మనం అందరం సంఘటిత శక్తిగా మారి ఈ దేశంలో స్వేచ్ఛా స్వాతంత్రం కోసం పోరాటం చేయాల్సినటువంటి అవసరం లేదు. గుర్తుపెట్టుకోండి. పెరియార్ గారిని జైల్లో వేస్తే ఏం జరిగిందో తెలుసా? ఏం ఉద్యమం కాదు తెలుపరు. అందరూ పోయి ఏ మండలాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా మంది అరెస్ట్ చేయి మా నాయకుడి కోసం అన్నమాట. అలాంటి త్యాగ నిరతిని మనం అందరం కూడా అలవాటు చేసుకోవాలా? అలాంటి త్యాగం చేయడానికి మనం అందరం సిద్ధపడాలా? అలాంటి త్యాగం ఈ త్యాగం ఎవరి కోసం చేస్తున్నాం? మనం పంతుల మీద కోపంతున్నా, పాస్టర్ల మీద కోపంతున్నా, పైగంబర్ల మీద కోపంతున్నా, భారతదేశం యొక్క సుభిక్షత కోసం మనం చేస్తున్నాం అనే విషయాన్ని ఈ భారత సమాజం చాటి చెప్పాల్సిన అవసరం మనపై ఉన్నది. గుర్తుపెట్టుకోండి. మనకి ఎవరు శత్రువు కాదు, ప్రజలకు హాని చేసేవాడే మన శత్రువు. నేను అందుకే చెప్తా ఓకే అరే నువ్వు ఎందుకు నువ్వు బాబారావు తింటాడు అరే మేనమామ నేను బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎప్పుడు నాకెందుకు కోపం? కేఎస్కేఆర్ పండితుడు బ్రాహ్మణైనా కాదా? మరి కేఎస్కేఆర్ పండితుడికి 10,000 లక్షల సార్లు శాస్త్రంగా ప్రమాణం చేయాలన్నా చేస్తాం. ఎందుకంటే ఈ దేశంలో అయినా బ్రాహ్మణుడైనా మానవత్వం కోసం ఆలోచించిన ప్రతి మనిషి కూడా మావోడే. మానవత్వానికి విరుద్ధంగా ప్రవర్తించిన ప్రతి వాడు కూడా మాకు వ్యతిరేకమే అనేటువంటి నిజాన్ని నిర్భయంగా చెప్తూ ముందుకు సాగాలని, మనమందరం కూడా నేర్చుకున్నటువంటి ఈ విద్యని మిగతా వాళ్ళకు నేర్పాలని ఒకటే ఒక విషయం ఏంటంటే అజ్ఞానానికి జ్ఞానానికి విజ్ఞానానికి మధ్య ఉన్నటువంటి తేడాను తెలుసుకోవాలి. మూఢనమ్మకాల నిర్మూలన సంఘం వాళ్ళు అజ్ఞానానికి జ్ఞానానికి విజ్ఞానానికి మధ్య తేడా తెలుసుకోవాలి. అది తెలుసుకున్నప్పుడు మాత్రమే మనం సఫలీకృతం అవుతాం. అజ్ఞానం అంటే ఏంది? అసలు జ్ఞానం అంటే ఏందో చెప్తా. రోడ్డు మీద పోతున్నాం, పెండ ఉన్నది, ఏం చేస్తాం? తీసుకొని పూసుకుంటామా? దాని మీద నుంచి దాటిపోమా? అవునా కదా? రాకేష్ గారు ఆవు పెండ అమెజాన్ అమ్ముతున్నారు అన్నట్టు అది వేరే విషయం. మళ్ళా రోజు చూసినాం మా మీద రిజల్ట్ రాసాం. ఏమంటున్నా, ఈ పెండని జ్ఞానవంతుడు ఇది పెండరా, ఇది షిఫ్ట్, దీని గురించి తాకకుండా దాటుకొని వెళ్ళాలనుకునేవాడు జ్ఞానవంతుడు. దాని చుట్టూరుగా చేరి బదిలీ చేస్తాడు అజ్ఞాని.
మతం మొక్కిపిస్తుందా మొక్కియదు, తినిపిస్తుందా తినిపిస్తలేదు, రాక్పిస్తుందా రాక్పిస్తలేదు, నెత్తికి పూసుకుంటారా పూసుకుంటలేరు. ఇది అజ్ఞానం. మరి విజ్ఞానం ఏం చేయాలి? గోబర్ గ్యాస్ తీసి సమాజానికి అందించాలి. అట్లా మనం అందరం కూడా మారాలి. మూఢనమ్మకాల నిర్మూలన సంఘం వాళ్ళు ఎట్లా ఉంటారా అంటే పెండ నుంచి గ్యాస్ ను తీసి ఈ సమాజానికి అందించే సైంటిస్టులు అని పిలువబడాలి. రాబోయే రోజున గుర్తుపెట్టుకోండి. అట్లా మీరందరూ కూడా ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆలస్యంగా వచ్చినందుకు మరి మీరందరూ కూడా నన్ను క్షమించాలని బైరి నరేష్ గారితో మనం అందరం ఉండాల్సిన అవసరం ఉంది. బైరి నరేష్ గారికి నేను మనస్ఫూర్తిగా ఒక మాట చెప్తా ఉన్నా. దాదా, మేమందరం కూడా ఏ లైన్ దగ్గర ఆగిపోము. ఏ పరిస్థితుల్లో అయినా నేను బైరి నరేష్ గారికి తోడుగా నిలబడ్డానా నిలబడలేను, అది నా రెస్పాన్సిబిలిటీ అనుకున్నా. ఒక్క రాజేష్ అన్న కాదు, మీరందరూ కూడా రాజేష్ అన్న లాగా నిర్మాణమై ఆయనని కాపాడుకోవాల్సిన బాధ్యత మనం ఆయనని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని తెలియజేస్తూ మన చావులు వృధా కావద్దని, పుట్టినప్పటి నుంచి సత్యలోపు మనం ఏం చేసినామో చరిత్ర కావాలని. రాజేష్ అన్న భౌతికంగా చచ్చిపోతే రాజేష్ అన్న పాట అవుతుందా? 200 సంవత్సరాల తర్వాత ఎవరైనా పోరాడు వీడియో పెట్టుకొని చూస్తే మీ అమ్మ ఇది ఎవరు ఇట్లా మాట్లాడుతున్నా అనుకున్నాడు. రోమన్ లిక్కప్పుడు సేపడు ఎవరు ప్రశ్నించింది అనుకుంటారు అనుకోరా. అట్లా మనందరి జీవితాలు ఉన్నారని కోరుకుంటున్నాం. బుద్ధుడికి భౌతికంగా మరణం ఉంది, పెరియార్ గారికి భౌతికంగా మరణం ఉంది, పూలే గారికి భౌతికంగా మరణం ఉంది. ఆయన గురించి మనం ఇలా మాట్లాడుతున్నామా లేదా? వాళ్ళు చేసిన పని ఏంది? వాళ్ళు వ్యాపారవేత్తలా, రాజకీయ నాయకులా? ఈ సమాజం యొక్క అభిలాష, ఈ సమాజం యొక్క శ్రేయస్సు కోరుకున్న వాళ్ళు. ఏ సమాజంలో అయితే మనం ఉన్నామో ఆ సమాజం యొక్క మంచిని కాంక్షించే వ్యక్తులు కాబట్టి వాళ్ళ గురించి మాట్లాడే వాళ్ళు పుడతానే ఉంటారని చెప్పేసి తెలియజేస్తూ మరి చివరిగా ఏ పడతాం అందరు పాడతారా నాతో పాటు? మొక్కి మొక్కి నొసలు అరిగిపోయేరా, మొక్కి మొక్కి నొసలు అరిగిపోయేరా, స్వేచ్ఛను అడిగి అడిగి గొంతులో తడి ఆడిపోయిందిరా, దేవుడా దేవుడా ఓ దేవుడా నువ్వు ఉన్నవన్నది బూటకం, నువ్వు ఇంటి పేదల బతుకులోన ఎందుకున్నది అంధకారం. మీరందరూ పాడడం నేర్చుకుంటే మీరు మీ ఊళ్ళలో పాడొచ్చు ఈ పాట. రాయసన మళ్ళీ దొరుకుతారు ఎట్లా? అందుకే మొక్కి మొక్కి నొసలు వరిగిపోయేలా, నువ్వు డప్పు కొడితే మా ఇద్దరికి మధ్య అంతర్యం జరుగుతుంది. కూర్చో. ఇద్దరు కళాకారులు ఊర్లకు పోయారట. ఎవరు? వాళ్ళు దశావతారాలు వివరించే పని 10 రోజులు వాడతారు వాళ్ళు. విష్ణుమూర్తి 10 అవతారాలు వేసినని చెప్పేసి ఎవరు పడతారు? శ్రీమద్భాగవతం ఇది విష్ణు కథామృతం, ఆలకించిన ఆలపించిన మోక్షము సగు చరితం, నవరస భక్తి సుధా భరితం శ్రీమద్భాగవతం. ఫస్ట్ రోజు ఆట అయిపోగానే పాపం అక్కడ ఉన్నటువంటి కార్యక్రమ నిర్వాహకులు మంచి మామిడికాయ పప్పు నెయ్యి అప్పడాలు పెట్టినాడ. నెక్స్ట్ డే సాయంత్రం వాళ్ళిద్దరి మధ్య కోఆర్డినేషన్ ఎట్లా ఉంటుంది? మా ఇద్దరి మధ్య కోఆర్డినేషన్ లేకపోతే ఏంటి సమస్య అనేది చెప్తున్నా. మన మధ్య అండర్స్టాండింగ్ ఎట్లా ఉండాలంటే ఈ కింద ఉన్న డోల కొట్టేటప్పుడు మెల్లగా ఈ పప్పు గట్టిగా తిన్నందుకు తుస్సుమని వదిలినాడు. ఈ పాట పాడటం ముక్కులు వచ్చిన కదా మరి అమ్మ ఎప్పుడరా ఈ దరిద్రుడు ఎమ్మాడు కూడా అట. కానీ ఇప్పుడు ఈ పప్పు తిన్నది ఎవరు? ముంగటున్నలా ఎనుకున్నలా ఈ ఇద్దరు ఉన్నారు కదా. వీరి డౌట్ వచ్చిందట, కుంపల్సి మావడైనా అయిందని చెప్పేసి వీడని అడుగుతుండట. ఏమని అడుగుతుండు? వాసనా వాసన ఈ డోల కొట్టిన అంటాడట. నేనే నేనే గిట్టనే కింది అందరూ కూడా ఆహా ఎంత సమర్థురంగా వాడుతున్నాయని సపోర్ట్ కొట్టినట్టు. అంటే కోఆర్డినేషన్ అండర్స్టాండింగ్ లేకపోతే అట్లా మనం విఫలవుతాం. సో మరొకసారి మొక్కి మొక్కి నొసలు వరిగిపోయేలా,
స్వేచ్ఛను అడిగి అడిగి గొంతులో తడి ఆరిపోయిందిరా. దేవుడా ఓ దేవుడా నువ్వు ఉన్నవన్నది బూటకం, నువ్వు ఉంటే పేదల బతుకులోన ఎందుకున్నది అంధకారం. ఉంటే పేదల ఆయన రాసుకున్నాడు, సర్వలోకం దైవాధీనం దైవం మంత్రాధీనం తన్మంత్రం బ్రాహ్మణాధీనం బ్రాహ్మణేవం మమ దేవత. అర్థమైంది ఈ భాష. మనం ఊర్లో అవ్వాలి చెప్తే అర్థమైంది కదా. అందుకే మనం ఏం చేయాలి, దాన్ని చదువుకున్నటువంటి వ్యక్తులుగా పెళ్ళ నుంచి ఏం చేసినాం, ఇప్పుడు సంస్కృతం నుంచి ఏం చేయాలి, మనం తెలుగు రాయాలి. ఏమని రాస్తాం, అందుకే సర్వలోకము దైవాధీనము అన్న మాటటు వాయరా, ఆ దైవమే ఒక మంతురానికి బంది ఉండడం ఏందిరా. ఉంటాడా దైవం? దైవం మంత్రానికి బంది ఉంటుందా? ఆయన ఏమంటాడు, సర్వలోకం దైవాధీనం దైవ మంత్రాధీనం తన్మంత్రం బ్రాహ్మణాధీనం. దాని తర్వాత ఏమంటున్నాం, రూపాయి దానము చెయ్యను నీ పూజకేమో పువ్వులు, మా పేదవాళ్ళ బతుకు మార్పుకు గొర్రెలు మేకలు గోసులు, అరబండలను మొక్కుతే బతుకు రాత మారుతే సోదరా, పెద్ద కొండనే మొక్కేస్త పేదల రాత మార్చెయ్యాలిరా. చెట్టు పుట్టలు దేవుడంటూ మొక్కి పిచ్చినారురా, మరి సాటి మనిషిని హీనమని ప్రతి ఊరి కవతల నెట్టిరా. ఇట్లా మీరందరూ కూడా సైంటిఫిక్ ఆలోచన విధానంతో ముందుకు పోవాలని ఈ అవకాశాన్ని కల్పించినటువంటి గౌరవనీయులు మూఢనమ్మకాల నిర్మూలన సంఘం మూఢనమ్మకాల నిర్మూలన సంఘం అధ్యక్షుడు ఏం పాట ఏమైపోయే వాళ్ళము లేకుంటే ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే, ఏమైపోయే వాళ్ళము అంబేద్కర్ లేకుంటే ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే, మన స్థితి గతులు మారక తల్లడిల్లు కథ సకల జనం, మన స్థితి గతులు మారక తల్లడిల్లు కథ సకల జనం, బ్రతుకు అద్దకుల విష కౌగిట పడి నలిగిపోవు కదా నేటి దినం. ఏమైపోయే అడుగు అడుగుతను అనుభవించిన భావము గలచి, అడుగు అడుగుతను అనుభవించిన భావితరాల భవిష్యత్తునంతా ముందే చూసి, భావితరాల భవిష్యత్తునంతా తనెత్తుని చుక్కలు లక్షల అక్షరాలు తనెత్తుని చుక్కలు లక్షల భారత జనమునికి రాకను, భారత జనమునికి రాకను అంబేద్కర్ మార్చాడు. ఏమైపోయే రాజంగము అనుకో దీనము నింపి, రాజ్యాంగము అనుకో దీనము నింపి, మీద ప్రతి జీవ జాతికి
చూపి నేల మీద బ్రతికి రాతికి ప్రపంచమే తొక్కి చూసేలా ప్రతిదీ భంగపరిచాడు. ప్రపంచమే తొక్కి చూసేలా ప్రతిదీ భంగపరిచాడు. విశ్వంలో ఉన్న కాములకు గురువులాగా నిలిచాడు. ఏమైపోయే వాళ్ళము అంబేద్కర్ లేకుంటే, ఏది గతి దిక్కును వెలుగైనా ఉంటే. ఏమైపోయే వాళ్ళము అంబేద్కర్ లేకుంటే, ఏది గతి దిక్కును వెలుగైనా ఉంటే. మన కోసం మహనీయుడు జీవితమును అంకితమిచ్చి, మన కోసం మహనీయుడు జీవితమును అంకితమిచ్చి, చీకటిలో నలిగే జాతులకు తన చేతుల వెలుగందిస్తే, చీకటిలో నలిగే జాతులకు తన చేతుల వెలుగందిస్తే, మతవాదుల భక్తుల మునిగి తన త్యాగము మరిచినామని, మతవాదుల భక్తుల మునిగి తన త్యాగము మరిచినామని, నలువైపున నిలబడి చూస్తూ ఎంత దాతను పొందుతున్నాడో. ఏమైపోయే వాళ్ళము అంబేద్కర్ లేకుంటే, ఏ చీకటి దిక్కును తను వెలుగైనా ఉంటే. ఏమైపోయే వాళ్ళము అంబేద్కర్ లేకుంటే, ఏ చీకటి దిక్కును తను వెలుగైనా ఉంటే. తెలుసుకొని తెలుపగలండి ఆయన చరిత్ర, తెలుసుకొని తెలుపగలండి ఆయన చరిత్ర. వినిపించు మహావీరుడి ఘనత, వినిపించు మహనీయుడి ఘనత. నిన్న నేడు రేపటి తరాలు మార్చిన రాజు, నిన్న నేడు రేపటి తరాలు రాజ్యాంగము రాజ్యముకిచ్చిన అందరి నేత. ఏమైపోయే వాళ్ళము అంబేద్కర్ లేకుంటే, ఏ చీకటి దిక్కును తను వెలుగైనా ఉంటే. ఏమైపోయే వాళ్ళము అంబేద్కర్ లేకుంటే, ఏ చీకటి దిక్కును తను వెలుగైనా ఉంటే. 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 చీకటి దిక్కును తను వెలుగైనా ఉంటే. జగన్ జై శ్రీరామ్. థ్యాంక్ యూ వెరీ మచ్.